అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పండుగ సందర్భంగా మన పిల్లలకైతే కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చా. అదేంటనేది మన పిల్లలు చెప్తారేమో చూద్దాం. పిల్లలు మీకోసం నేను ఈరోజు నిన్ను అడిగారు కదా మీరు కొన్ని, అవి తీసుకొచ్చి ఏమేమి తీసుకొచ్చింటాను చెప్పండి. ఇంకా చెరుకులు కూడా అడిగినారా నన్ను నిన్న. బట్టలు అయితే తీసుకురాలే నేను, ఎందుకంటే ప్రతి పండగకి మనం కొత్త బట్టలు వేస్తాం కదా. ఈ పండగకి వేయాలనా? తెచ్చినా? మీరు చూసినారా? మళ్ళీ ఎట్లా తెలుసు మీకు తెచ్చినా అని? పండుగకి తెస్తాను కాబట్టి తెచ్చినానా? సరే, ఇప్పుడైతే ఎవరికి ఏమేమి తెచ్చానో ఇస్తా. సుంకు నీకు, మారుతి, దేవప్ప, హర్ష, తిరుపాల్, జ్యోతి, ఇద్దామా, శైలు, మధుకు 2 జతలు బట్టలు. మధుకు 2 జతలు, ఎందుకంటే మధు బట్టలు బాగుట్టేసుకుంటాను కదా ఎక్కువ, అందుకోసం మధుకు 2 జతల బట్టలు. ఇంక ఇవన్నీ అయితే మీరే అందరూ షేర్ చేసుకొని, చిన్న పిల్లలకు చిన్నవి ఇవ్వండి, పెద్ద పిల్లలకు పెద్దవి. దీనిలోకి దారాలు మామూలుగా మనము పూలు కుడతామే, ఆ దారాలు మాత్రమే కట్టండి. పెద్దవి కట్టి వేరే వాళ్ళకి మనం హాని చేయకూడదు, సరేనా? ఎందుకంటే దారాల వల్ల చాలామందికి పీకలు దిగడము, ఇట్లా గాయాలు అవుతున్నాయి కదా. అందుకోసం మనం గాలిపటాలే ఎగరవేయకూడదు. కాకపోతే ఈరోజు మీరు పిల్లలు కాబట్టి ఇక్కడ చిన్నగా ఎగరేసుకోండి, సరేనా? ఓకే. మన పిల్లలైతే కొత్త బట్టలు వేసుకొని బాగా రెడీ అయిపోయారు కదా. మన పిల్లల డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాం. అలాగే పిల్లలు, మీరందరికీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయండి మా. ఓకే, ఇప్పుడు మీరు కొత్త బట్టలు అయితే వేసారు కదా. ఈ కొత్త బట్టలు నేనైతే తీసుకురాలేదు, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అరుణ మేడం గారు అయితే పంపించారు. మేడంకి ఒక్కసారి మీరు థ్యాంక్స్ చెప్పండి. ఓకే మా.